చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ప్యాన్ పెట్టుకున్న ఆయిల్ కూడా హీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ నేనైతే 1 ఆనియన్ అయితే కట్ చేసుకున్నానండి. చాప్ చేసిన ఆనియన్స్ ఇందులో వేసుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత నేనైతే ఇంట్లోని స్పైసెస్ ఏమి యాడ్ చేయట్లేదండి. ఎందుకంటే ఇది నేను ఒక్కదానే కాదు, ఇంకా చనిపోయిన అమ్మాయి కూడా తింటారు. సో వాళ్ళు తీసుకుని వాళ్ళు కర్రీ అనేది కారం ఇంకా తక్కువగా తింటారు. నేను అందుకనే తక్కువగా వేస్తున్నానండి. అన్ని ఇండియన్స్ మళ్ళా ఇంకా అయితే తినరు, అందుకని వెరీ సింపుల్ రెసిపీ టేస్టీగా ప్రిపేర్ చేస్తున్నాను. నాకు కూడా సింపుల్గానే ఇష్టం. చాలామంది అనుకుంటారు అన్నీ ఉంటేనే టేస్ట్ అని. లేదండి, ఏమి లేకుండా ఉన్నా సరే టేస్ట్గానే ఉంటుంది. పొటాటోస్ కట్ చేసుకున్నానండి, 4 పొటాటోస్ స్మాల్. సో వాష్ చేసి ఇందులో వేసి మిక్స్ చేయాలి. పొటాటో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకొని చేసుకుంటాము ఇష్టం. నేను కొంచెం ఎక్కువ కాదు తక్కువ కాదు, మీడియంగా తిన్నాను. సాల్ట్ అయితే కారం కూడా చాలా తక్కువ తింటాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కూడా ఇక్కడ ఫుడ్ అలవాటు అయిపోయి నేను కూడా కారం చాలా తక్కువ తింటున్నాను. ఇంకా ఎక్కువ తినలేదు కారం కూడా. సో ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఇలా మిక్స్ అయిన తర్వాత ఇలా స్పూన్ కవర్ చేసుకున్నాను. ఒక 2-3 మినిట్స్ తర్వాత అప్పుడు కారం పసుపు వేసుకున్నాను. బర్డ్స్ ఉన్నాయి, ఇంకే బర్డ్స్ అరుస్తున్నాయి. అవి తర్వాత 2-3 మినిట్స్ తర్వాత ఒక్కసారి అలా కలుపుకొని కొద్దిగా కారం నేను చాలా తక్కువ వేస్తున్నానండి, చాలా తక్కువ, జస్ట్ హాఫ్. ఎందుకంటే స్పైస్ ఎక్కువ తినని చెప్తున్నాను. అందుకని నేనే కాదు చిన్న అమ్మ కూడా తింటారు, వాళ్ళ కారం ఉంటుంది అని చిన్నది వేస్తున్నాను.
హాట్ వాటర్ వేస్తున్నానండి, ఎందుకంటే మరి కూల్ వాటర్ వేస్తే మళ్ళీ తిప్పడం టైం పట్టేస్తుంది. నాకు ఇప్పుడు టైం కూడా లేదు, సో ఫాస్ట్గా కుక్ చేయాలి కాబట్టి హాట్ వాటరే వేస్తున్నాను. వెరీ సింపుల్ అండి. నేను ఇందులో ఏమీ యాడ్ చేయలేదండి, జస్ట్ ధనియా పౌడర్, జీరా పౌడర్ ఓన్లీ యాడ్ చేశాను. కారం, పసుపు, యాజ్ యూజువల్ ఉప్పు. చాలా సింపుల్ అండి. ఇలా పచ్చిమిరకాయలు, టమాటాలు, కొత్తిమీర అదేమీ వేయలేదండి. చాలా సింపుల్, ఫాస్ట్గా అయిపోయేది. ఇది ఏమి లేనప్పుడు, ఇవన్నీ చెప్పే ఐటమ్స్ కూడా లేనప్పుడు వండుకునే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇలాగా కుక్ అవ్వడానికి 10 to 15 minutes అయితే అవుతుంది. పొటాటో ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది.